ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడి మెడలో. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిజమైన జర్నలిస్టులు ఎవరో తెలుస్తలేదు, ఫేక్ జర్నలిస్టులు ఎవరో తెలుస్తలేదని మీరు అంటున్నారు కదా, సరే ఓకే. వాస్తవానికి నిజమైన జర్నలిస్టు సమాజం పట్ల ప్రజల పట్ల పోరాడితే మీరు అలాంటి జర్నలిస్టును మంచిగా తన పని తను చేసుకొని ఇస్తారా? మీరు ఏదో ఒక పార్టీ కొని ఆ పార్టీకి డబ్బు కొట్టించుకుంటారు మీలాంటి రాజకీయ నాయకుల వల్ల. అర్థమవుతుందా? ఇప్పుడు యూట్యూబర్లు అది అని అంటున్నావు కదా, ఈ సమాజంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలకు ఏం సమస్య ఉన్నా, ఎక్కడ సమస్యలున్నా మాలాంటి యూట్యూబర్లే ఆ సమస్యను ప్రజల్లోకి తెస్తున్నారు. యాద పెట్టుకో. అర్థమవుతుందా? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన ఆయన ఒక జర్నలిస్టా? తొలి వెలుగు రఘు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన ఆయన ఒక జర్నలిస్టా? మాలాంటి యూట్యూబర్లు సమాజం పట్ల, ఈ సొసైటీ పట్ల మంచి అవగాహన ఉండి ఒక సిద్ధాంతం మీద పనిచేసే వ్యక్తులు చాలా